బ్రేకింగ్ న్యూస్ నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని సిట్ టీం ప్రశ్నించబోతోంది. కేసీఆర్ ని ప్రశ్నించడానికి సుమారుగా 6 సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఏసీపీ వెంకటగిరి, ఐపీఎస్లు విజయ్, నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్ కూడా ఇందులో హాజరై కేఎస్ రావు కూడా ఉన్నారు. సో మొత్తంగా 6 అధికారులు కేసీఆర్ విచారించబోతున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. అయితే కేసీఆర్ కొంత భావోద్వేగానికి గురయ్యారంట. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిపోసారు. ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహరచన చేశా. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలోని ఎన్నో నిద్రైన రాత్రులు గడిప. పార్టీ నాయకులతో ఈ రకమైన మాటలు మాట్లాడుతూ కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. సో కేసీఆర్ నివాస్ నగర్ నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సిచ్యువేషన్ ఏంటి? కేసీఆర్ విచారిస్తున్నటువంటి ఆ నివాసం దగ్గర ఎటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి కాస్త ఉద్రిక్తత ఉంది. భారీగా పోలీసు బలగాలు ఉండడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణి ఇక్కడికి చేరుకోవడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు ఇక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఉంది. పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పక్కనే నందినగర్ నివాసం ఉండడంతో కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు వెళ్లకుండా, ఇక్కడ నుంచి అక్కడ మూవ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేశారు. కొద్దిసేపటి క్రితం నందినగర్ నివాసంలో ఆందోళన చేశారు. వెళ్ళనివ్వాలి, సిట్ విచారణ, అన్యాయం కావాలని పొలిటికల్ వెండెట్టా అనేటువంటి ఒక స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాస్త భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇదే రూమ్లో వందల వేల మందితో సమావేశమయ్యాను, ఉద్యమ కార్యాచరణ రూపొందించాను, రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మొదట అడుగుపెట్టింది ఇదే ఇంట్లో, ఇప్పుడు అదే ఇంట్లో సిట్ విచారణను ఎదుర్కోవడం నాకు కాస్త బాధాకరంగా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. నిజంగా ఉద్యమ కార్యాచరణకు సంబంధించి అదే రూమ్ వేదిక అయింది. ఈరోజు అక్కడే సిట్ విచారణ ఎదుర్కొన్నట్టు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, వాస్తవంగా డే 1 నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా కేవలం కక్షపూరితమైన రాజకీయాలకి పాటుపడతా ఉన్నది. ఈ యొక్క అందులో భాగంగానే ఈరోజు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉన్నదో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తప్ప దానిలో ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి పస లేదు. అడుగుపెట్టినటువంటి సందర్భం 2 నెలలు అవుతుంది, 3వ సంవత్సరంలో పెట్టి కూడా వాళ్ళు చేసింది ఏమి చెప్పుకోలేక, చెప్పడానికి ఏమీ లేక, ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ యొక్క అక్రమ కేసులు, అక్రమ ఇన్వెస్టిగేషన్ టీంలు, అక్రమ ఎంక్వైరీ కమిషన్లు తప్ప వేరే పసలేదు. ప్రభుత్వంలో ఏమీ లేదు కదా చెప్పుకోవడానికి, చేసింది ఏం లేదు కదా, చేయబోయేది కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు 13 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి పార్టీ. అది మొన్న పార్లమెంట్లో కూడా సోషల్ ఎకనామిక్ సర్వేలో క్లియర్గా బయటపడ్డది. ఆధారాలతో పాటు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చినట్టు సంగతి చెప్తా ఉన్నాను. కాబట్టి దానికి సమాధానం చెప్పలేక అంటే ఈరోజు మేము అడిగే ప్రశ్నలకి ప్రజల తరపున ప్రజల గొంతుకుని మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, 3 సంవత్సరాలు అయితే కావస్తున్నది, దానికి సమానం చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చినారు, దాని మీద సమానం చెప్పమంటే దానికి సమానం చెప్పలేరు. కాబట్టి మా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన కేసులు బనాచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఆ ఎన్నికల ముందు ఏ రకమైనా సరే ప్రజలకు మభ్యపెట్టడానికి ఈ రకమైన కేసులు ఉపయోగించుకుంటున్నారు, రాజకీయాలకి సిట్లు ఉపయోగించుకుంటున్నారని చెప్పడం వాస్తవం. మీరు వివేకానంద గౌడ్ రాజకీయాలకు సిట్లు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అడ్లూరు లక్ష్మణ్ కానీ ఇంకా ఇతరకు సంబంధించిన మంత్రులు, విప్పులు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా విప్పు బీఆర్ఎస్ ఎల్పీ నుంచి వాళ్ళు స్టేట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారంటే బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు దండుకున్నారు, పార్టీకి ఫండ్ తీసుకున్నారు, దీని వెనకాల కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటి స్టేట్మెంట్ ఈరోజు కొద్దిసేపటికి తోడేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళనే వచ్చి యూనిఫామ్ వేసుకోమంటే అయిపోతుంది కదా. ఇక కాకి యూనిఫామ్ వేసుకుని వాళ్ళనే కూర్చోమని, కాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు పోయి గాంధీవన్లో కూర్చోమనాలి, వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్పాలి. ఇక తేడా లేదు కదా. నువ్వే చెప్తే ఇంకెందుకు రా ఇన్వెస్టిగేషన్, ఎందుకు కోర్టులు, ఎందుకు న్యాయస్థానం, నువ్వే శిక్షించి కదా అయిపోతుంది కదా.
గతంలో మనం చూసాం గడాఫీ అని చూసినాం, ఒక డిక్టేటర్ని. సద్దాం హుసేన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా కనపడుతున్నాడు, ఆయనే శిక్షిస్తాడని చెప్తున్నాడు. సద్దాం హుసేనా రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, అదే ధోరణి కనపడుతుంది. నియంత్రిత ధోరణి కనపడుతూ ఉన్నది. అహంకారపూరితంగా కన్ను నెత్తికెక్కి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. వారి లైన్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు సంకుచిత ఆలోచనలు అంటారు, అంటే కూడా నారో మైండెడ్నెస్, అహంకార ధోరణి పెరిగిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి, వారి ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న నాయకులందరూ కూడా. వార్డు మెంబర్ కానోడు కూడా ఈరోజు కేసీఆర్ గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే పనికిరాలను తీసుకుపోయి అందరం ఎక్కిస్తారు, ప్రజాక్షేత్రంలో ఏముండదు. ఢిల్లీ స్థాయిలో నాయకుడు ఉంటాడు, వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, క్షేత్రస్థాయిలో ఏముందో వాళ్ళకి తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పీసీ అధ్యక్షుడు పరిస్థితి అంతే. ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు మాట్లాడే ముందు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా నీకు, ఎవరైనా లిఖితపూర్వకంగా వచ్చిందా నీకు, ఎవరైనా ఇచ్చిరా నీకు, నా డబ్బులు వసూలు చేసిన, నన్ను బ్లాక్మెయిల్ చేసిరని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు అంది? 13 సంవత్సరాలు ఉద్యమం పోరాటం చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలో వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు బ్లాక్మెయిల్ ఎవరు చేశారండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లా అయిందండి? ఆర్టీఏలు పెట్టుకొని ఆర్టీఏ పెట్టేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లికేషన్లు పెట్టి డబ్బులు వచ్చింది, బ్లాక్మెయిల్ చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా అండి? ఎన్నున్నాయి ఆర్టీఏలు ఇస్తానే మీద? ఈరోజు మూటలు మోసి 50 కోట్లు లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు పదవి తెచ్చుకుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆన్ రికార్డు చెప్పినాడు కదా. బ్లాక్మెయిలర్ ఎవరంటే ఈరోజు ముఖ్యమంత్రి బ్లాక్మెయిలర్ కాబట్టి ఆయన అందరూ బ్లాక్మెయిల్ చేసే పని మీద పడ్డాడు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాము, క్లారిటీగా చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది. అనుభవం లేని, అవగాహన లేనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధోగతి పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈ రకంగా ఎప్పటికప్పుడు కేసులు బనాయించి కక్షపూరితలు భాగంగా రాజకీయాలు చేస్తున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారు మాకు దారి చూపిస్తున్నారు కదా. రేపు పొద్దున ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు, గాలి కొట్టుకోవే పార్టీ ఇది. దారి చూపిస్తారు. మీరు కూడా నెక్స్ట్ కంటిన్యూ అవుతారు కాంగ్రెస్ నాయకుల్ని ఇట్లా సేమ్ వేధింపులు, కేసులు, జైలు చూస్తారు కదా. అయితే యాక్షన్ గెట్ ఇన్ టు యాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. తప్పదు కదా, న్యాయ సూత్రం అది, న్యూటన్స్ థర్డ్ లా అంటారు దాన్ని. ఖచ్చితంగా ఉంటుంది. ప్రకృతి ఏమంటారు సిద్ధాంతం అది, మనం ఎవరేం చేయలేము దానికి. తప్పకుండా ఏ రకంగా రావాలో ఆ రకంగా అవుతుంది. నీకు అధికారం వచ్చే వరకు ఎందుకు వీటికి సంబంధించి సో వీళ్ళే డైరెక్ట్గా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పరు. చెప్పినా కూడా చేసేది, ఇంప్లిమెంట్ చేసేది అధికారులు కదా. అంటే డీజీ స్థాయి, డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, తర్వాత వీళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. రాజకీయ పార్టీ వాళ్ళని అందరినీ వదిలేసి, గతంలో డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని వదిలేసి, మిగతా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అధికారులను వదిలేసి, రెడ్డి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ప్రస్తుతం ఆయన డీజీపీ. సో ప్రస్తుతం డీజీపీ గతంలో డీజీపీ, ప్రస్తుతం ఆయన మాజీ కాబట్టి వాళ్ళని విచారించకుండా రాజకీయ పార్టీ నాయకులను విధానించడం పొలిటికల్ వెండటా ఉందంటున్నారు. కానీ కవిత స్టేట్మెంట్ పైన కూడా క్వశ్చన్ చేస్తా ఉంది. దేదీపీ ఉన్నారు, కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దేదీపీ గారు, కవిత కామెంట్స్ ఎట్లా చూడాలి? నేను బాధితురాలిని, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. ఇప్పుడు ఆమె బాధితురాలంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ సభ్యులే బీఆర్ఎస్ పార్టీ. ఒకరు తండ్రి, ఒకరు అన్న, ఒకరు బావ, ఇంకొకరు అన్న. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే కవిత గారి స్టేట్మెంట్ల పైన ఆధారపడి ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంది. విచారణకు పిలుస్తూనే ఉన్నారు, సానుకూలంగా స్పందిస్తూనే ఉన్నారు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ అందరూ కూడా సానుకూలంగా స్పందించి అటెండ్ అవుతూ ఉన్నారు. 2 సంవత్సరాలుగా దీన్ని పొడిగిస్తూనే ఉన్నారు. అందులో ఏమీ లేదని సుప్రీంకోర్టు సైతము ఏమీ లేదు, మాకేం ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి కేసు కొట్టివేయండి అని చెప్పి సుప్రీంకోర్టు సైతం చెప్పడం జరిగింది. అయినా కూడా పదే పిలిచి వేధింపు, కక్ష సాధింపులు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ప్రభుత్వ కక్ష సాధింపులకు కవిత కామెంట్స్, కవిత నిందితులకు ఇందులో మేము ఏమంటున్నాం, కవిత గారి ఫోన్ కానీ వాళ్ళ హస్బెండ్ గారి ఫోన్ కానీ ట్యాపింగ్ అయిందని చెప్పి ఆవిడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆధారాలతో సహా వాళ్ళు ఎవరైనా నిరూపిస్తే పోలీసులు ఉన్నాయంటున్నారు, పోలీసులు ఆధారాలు ఉన్నాయంటున్నారు. బయట పెట్టాలి కదండి, ఆధారాలు బయట పెట్టాలి కదా. ఇప్పుడు కేవలం నేనేమంటే పొలిటికల్ డైవర్షన్ కోసం, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ఏదైతే చేస్తున్నారో, అలాగే కవిత గారి స్టేట్మెంట్స్ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, మనం తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మన నాయకుడు అక్కడ ఒకవైపు వేధింపులకి గురవుతూ ఉంటే కన్న కూతురై ఉండి ఆవిడ ఇటువంటి స్టేట్మెంట్స్ ని పాస్ చేయడం అనేది రావాలా? ఇప్పుడు ఆమె రావాలా, మాట్లాడాలా? డెఫినెట్ గా మాట్లాడాలండి. దీని మీద డెఫినెట్ గా ఆవిడ సమాధానం చెప్పాలి. ఏదైతే ఆవిడ విమర్శిస్తున్నారో కేసీఆర్ గారిని, కన్న తండ్రి పక్కన పెడితే మేము మొత్తం రాష్ట్రం అంతా సైతం బాపు అని పిలుచుకునే నేత ఆయన. అటువంటి నేతని పట్టుకొని ఆవిడ ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము పార్టీ శ్రేణులుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే వాటి మీద ఆవిడ డెఫినెట్ గా జవాబు ఇవ్వాలి, జవాబుదారీ డెఫినెట్ గా ఆవిడ ఒక ఆన్సర్ చేయాలని
ఉంటుందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. రైట్, ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉదయం నుంచి కూడా క్రూషియల్ సిచ్యువేషన్ ఉంది. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఏంది కేసీఆర్ నోటీసులకు సంబంధించి ఏం చెప్తారు సురేష్? ఎవరిచ్చారు నోటీసులు? ఎవరు? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక దొంగ, ముఖ్యమంత్రి ఒక దొంగ. ఆయన నోటీసుకి మేము స్పందించాలా, కానీ రాజ్యాంగం మీద మాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఇవాళ వచ్చినాం. దొరలాగా వచ్చింది మా సారు, దొంగలాగా దాక్కోలేదు. దావుస్ రోడ్ పోయి డల్లాస్లో దాక్కోలేదు. కవిత కామెంట్స్ ఎట్లా చూడాలి? అందరూ చేసింది ఒక ఎత్తు అయితే కవిత సొంత కూతురు ఆమె చేస్తున్న కామెంట్స్. కవిత ఒక్కదే కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కాదు, గుర్తుపెట్టుకొని. కేసీఆర్ కుటుంబం అంటే 4 కోట్ల మంది ప్రజలు. మేము ఆయన మా తెలంగాణ ఆస్తి కాబట్టి మేము కాపాడుకోవచ్చు. మేము ఈ ఆస్తుల్లో బాగా అవసరం లేదు. కేసీఆర్ తెలంగాణ ఆస్తి, అందుకే ఆయన పక్షానే ఉంటాం, ఆయన కోసం కొట్లాడతాం. రైట్, బీఆర్ఎస్ పార్టీ మెయిన్ గేట్ దగ్గర ఆందోళన కొనసాగుతూ ఉంది. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. నల్ల జెండాలతో ధర్నా చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసులతో ఒక తోపులాట జరుగుతూ ఉంది. కాస్త ఉద్రిక్త పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మెయిన్ గేట్ దగ్గర రోప్ పార్టీ పోలీసులు ఆందోళన కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీసులంతా కూడా వాళ్ళని బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. హై టెన్షన్ వాతావరణం. వీళ్ళంతా కూడా నందినగర్ నివాసానికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఆందోళన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మహిళలు కూడా ధర్నా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా రోడ్ పైకి వచ్చారు. మహిళా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా వీరిని పోలీసు వాహనాలను సిద్ధం చేస్తారు అరెస్ట్ చేయడానికి. పోలీసు వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ సీసీటీవీ మొత్తం కెమెరా మానిటరింగ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 360 డిగ్రీస్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తీసుకుంటే ఆల్రెడీ బారికేడ్స్ వేశారు. ఒకవైపు ఒక వాహనం ద్వారా సీసీటీవీ కెమెరాలతో రికార్డు చేస్తూ పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తూ ఆన్లైన్ చేస్తుంటే, మరోవైపు కూడా ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరాతో పోలీసు వాహనాలకు సంబంధించి సిబ్బంది చూస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్స్, మహిళా పోలీసులు లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ ఒకసారి చూడొచ్చు. ఆందోళన కొనసాగుతూ ఉంది. ఆందోళన ఉంది. పోలీసుల పైన పోలీస్ కానిస్టేబుల్స్ పైన కూడా వాటర్ జల్లుతూ ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. మహిళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాళ్ళు ఇక్కడికి రీచ్ అయ్యారు. జరుగుతున్నటువంటి ఆందోళనను ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. వీళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపలికి పంపిస్తూ పోలీసులు లోపలికి పంపిస్తూ ఉన్నారు. బయటికి రాకుండా వీళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళాలనేటువంటి ప్రెజర్ చేస్తూ ఉన్నారు. తోపులాట జరుగుతూ ఉంది. భారీగా పోలీసు సిబ్బంది, మహిళా సిబ్బంది, పురుష సిబ్బంది లాఠీలతో కూడా సిద్ధంగా ఉన్నారు. లాఠీలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే లాఠీ చార్జ్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణ భవన్ దగ్గర కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది. మహిళా నాయకురాలు, అటువైపు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తోపులాట జరుగుతోంది. పోలీసులకి వారికి మరి వాగ్వాదం జరుగుతోంది. నినాదాలు చేస్తూ బయటకు వస్తున్నారు. బయటికి వచ్చి వారంతా కూడా టువర్డ్స్ నందినగర్ నివాసం దగ్గరే, కేసీఆర్ నివాసం దగ్గరికి తెలంగాణ భవన్ చాలా సమీపంగా ఉంటుంది, కూతవేడు దూరంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్లేందుకు వారంతా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పోలీసులు వాళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నారు. సో మహిళా నాయకురాలు ఒకవైపు, అటువైపు పోలీసు, ఇద్దరి మీద తోపులాట జరుగుతోంది. ఇందాక మీరు చూసారు విజువల్స్ లో వాటర్ బాటిల్తో వాటర్ని కూడా ఆ పోలీసుల పైన చల్లుతూ ఉన్నారు మహిళా నాయకురాలు. సో ఇదంతా కూడా కుట్రలో భాగమే, రాజకీయ కక్షలో భాగమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. సో కవిత గురించి ఆతివి అడిగినప్పుడు తను మా కుటుంబీకురాలు కాదు, తను మా కుటుంబంలో లేదు, కేసీఆర్కి మేమంతా కుటుంబమే, మేమంతా కుటుంబంలో భాగస్వాములమే. సో కాబట్టి కవితను మేము లెక్కలోకి తీసుకోవడం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల నాయకులంతా కూడా బయటకు ఒకసారిగా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ పోలీసులు కూడా, మహిళా కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ నిఘా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఒకవైపు నందినగర్ నివాసం దగ్గర కొనసాగుతోంది, ఇంకోవైపుగా తెలంగాణ భవన్ దగ్గర కూడా అదే రకమైనటువంటి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పలు సీసీటీవీ కెమెరాలకు కూడా పోలీసు వాహనాలతో నిఘాని ఏర్పాటు చేశారు. ఆ నిఘాలో భాగంగా
పోలీసులు ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు, తెలంగాణ భవన్లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే ఉద్రిక్తమైన పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారితే, ఇంకా ఈ సిచ్యువేషన్ కొనసాగితే పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో నుంచి కొన్ని వందలాది మంది కార్యకర్తలు, నాయకులంతా కూడా బయటికి ఆ పోలీసు రోప్లను సైతం దాటుకొని వచ్చి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఏకంగా లాఠీ చార్జ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. భారీగా తోపులాట కొనసాగుతుంది. వాళ్ళంతా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళా నాయకురాళ్ళు, తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోలీసులు లోపలికి తీసుకెళ్తూ టూ రోప్స్ ఏర్పాటు చేశారు. ఒకటి పురుషులకు, ఒకటి మహిళలకు ఏర్పాటు చేసి లోపలికి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తూ ఉంది. వీళ్ళు మెయిన్ గేట్ దగ్గరే ఉన్నారు. నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మెయిన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. కొంతమంది నల్ల జెండాలతో, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిట్ విచారణ ప్రారంభమై 1 అవర్ అవుతుంది. కేటీఆర్కి సంబంధించి సాయంత్రం వరకు కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ సిట్ చీఫ్ సిపి సజ్జనార్ కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేశారు. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఆందోళనకరమైనటువంటి వాతావరణం, సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పలు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. ఒకటి మినిస్టర్ క్వార్టర్స్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి టీం అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్ళి ముట్టడించారు. తర్వాత కొద్దిసేపటి క్రితం నందినగర్ నివాసం వద్ద కొద్దిమంది నాయకులు వెళ్ళారు. అక్కడ వాళ్ళని ముట్టడించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా పోలీసు బలగాలు కానీ, నాయకులు కానీ, తర్వాత కార్యకర్తలు కానీ వీళ్ళు బయటికి వెళ్తామంటే అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లో కేసీఆర్ విచారణ సంబంధించినటువంటి విషయాలు, మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆయన ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ రకమైన ఆందోళన ఉండే పరిస్థితి ఉంది. కంట్రోల్ అయిపోయి ఇదే మాదిరిగా తోపులాట జరిగి ఒకరినొకరు నెట్టుకోవడం, పోలీసుల పైన కూడా ఇందాక మనం చూసాం విజువల్స్లో వాటర్ చాలుతూ ఉన్నారు. పోలీసుల పైన కూడా వారు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనుక చేజారిపోతే లాఠీ చార్జ్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ నందినగర్ నివాసంలో లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు కూడా మొత్తం లాఠీ ఎట్లా ఉంది పోలీసులను చూస్తే? ఈరోజు అన్యాయంగా, అక్రమంగా, అనవసరమైన కేసులు కేసీఆర్ గారి మీద పెట్టి ప్రభుత్వం ఒక కక్షపూరిత రాజకీయాలకు పాల్పడతా ఉంది. ఒక మహోన్నత వ్యక్తి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక అగ్రగామి నాయకుడు, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలకు ఒక బాపుగా పేరు పిలిచే ఒక మంచి వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని, ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు కావాలని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం అని అంటే ఈ తెలంగాణ ప్రజలు కక్షపూరితం ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందుకే విచారణ చేస్తున్నారు అనేటువంటిది కొద్దిసేపటి క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ చేశారు. ఆయనను విచారిస్తేనే నిజాలు తెలుస్తాయనేటువంటి స్టేట్మెంట్. మేము అదే అంటున్నాం. ఏ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరగలేదో చెప్పమనండి. అధికారికంగా ప్రతి ప్రభుత్వం ఖచ్చితంగా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి స్వయంగా మా కేసీఆర్ గారే చెప్పినారు. అదేవిధంగా యనుమల రేవంత్ రెడ్డి గారు సాధారణ ఎలక్షన్స్కి ముందు ఆయన నోటితోనే నా ఫోన్ను ట్యాపింగ్ చేశారు, నా కింద జామర్లు పెట్టారు, పైన పెట్టారని చెప్పేసి మాట్లాడిన అదే వ్యక్తి ఆ తర్వాత నాకు సిట్ నోటీసులు రాలేదు, నాకు ఎటువంటి అంటే ట్యాపింగ్ జరగలేదు, నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటలు మర్చిపోయినరా? యనుమల రేవంత్ రెడ్డి ఆయనే స్వయంగా నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్పేసి మాటలు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? ఈ పోలీసులు ఎందుకు గుర్తించట్లేదు? ఈ పోలీసులు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? అధికారికంగా ప్రతి ప్రభుత్వము ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో భాగంగానే ఒక ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అది కేసీఆర్ గారికి ఆపాదించి దాన్ని దోషిగా నిలబెట్టడానికి ఒక కుట్రపూరితంగా మాట్లాడుతున్న పరిస్థితి, కుట్రపూరితంగా వివరిస్తున్న పరిస్థితి తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకునే విధంగా ప్రజలు తిరగబడతారని చెప్పేసి ఈ సందర్భంగా నువ్వు ఎంతైతే వ్యవహరిస్తావో రేవంత్ రెడ్డి గారు, మీ మీద కూడా అదే కక్ష రేపు మా ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు, విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్స్ ఒక్కొక్కరిని వెళ్ళిగా ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి వ్యాన్లో ఎక్కిస్తూ ఉన్నటువంటి విజువల్స్ లైవ్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అర్థమైతలేదు, ఇదేం దౌర్జన్యం? మీరు పోలీసులా
మీరు పోలీసులా రౌడీలా ఎట్లా దొబ్బుతారు సార్? ఇక్కడ లోపలికి వచ్చి ఎట్లా తీసుకొస్తారు? లోపలికి వచ్చి ఎట్లా తీసుకొస్తారు? యాజ్ పర్ రూల్ గా లోపలికి వచ్చి ఎట్లా తీసుకుంటారు? ఇది అంత ఇంత అమానుషంగా లోపలికి వచ్చి తెలంగాణ భవన్లకు వచ్చి ఎవరైనా తీసుకుపోతారా కార్యకర్తలని? మేమేదో సపోర్ట్ గానో మేము మా కేసీఆర్ గారికి మేమేదో చేస్తున్నాం. మీరెవరు గుంజుకోవడానికి ఈడ్చుకోవడానికి? అవి గొర్రెలా మనుషులా? సో ఇది అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి వచ్చి తీసుకెళ్తా ఉన్నారు, అటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. లోపల నుంచి తీసుకెళ్ళారంటే స్టేట్మెంట్ అది కాదన్న, నాకు ఒక మాట చెప్పండి. వాళ్ళు అక్కడ లోపల జరుగుతుంది ప్రొటెస్ట్, లోపల నుంచి మీరు లాక్కొని వచ్చి తీసుకుపోవడేంది, కొట్టుడేంది, చేయి చేసుకునేది? మీరు ప్రొటెస్ట్ పీస్ఫుల్గా అవుతుంది. మాది రేడియస్ లోపల ఉంది, గేట్ లోపల ఉంది. లోపల నుంచి కాలర్ పట్టుకొని వచ్చి కొట్టుకుంటూ తీసుకుపోవడం ఏంది? దిస్ ఇస్ నాట్ డన్. ఎందుకంటే పవర్ మీ దగ్గర ఉందని చెప్పేసి మిస్యూజ్ చేసి ఆ పిల్లల్ని మీరు చూడండి, వాళ్ళు ఏమన్నా చేసిరా? పోలీసు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు లోపలగా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీరు కొట్టుకుంటూ తీసుకుపోయి లోపలేడేమైంది? కొంతమంది ఉన్నారు. సుమిత్రానంద్ గారు ఏం చెప్తారు? లోపల ఉంటే అరెస్ట్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఈ చీకటి రోజు ఈ వాళ్ళ ఇదే కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా చేస్తారు. వాళ్ళ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రయత్నం. మేము మా నిరసన తెలియజేద్దాం. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఆయన ఒక దోషిగా సమాజం ముందు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము మా నేతలకు సంఘీభావం ప్రకటించొద్దా? మేము మా నేతలకు సంఘీభావం ప్రకటిస్తే ప్రభుత్వం ఇట్లాంటి దమనకాండ చేస్తుందా? ఇట్లాంటి అణచివేత చేస్తుందా? నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా? ప్రజాస్వామ్యంలో ఉంటలేమా? తెలంగాణలో రాజ్యాంగం మరి అంబేద్కర్ రాజ్యాంగం కాదా? యనుమల రాజ్యాంగమా? ఏం నడుస్తుంది ఇక్కడ? గోడకు నోటీసులు అంటిస్తారు మీరే, అవమానిస్తారు మీరే, రాత్రిపూట అంటిస్తారు మీరే. ఇవాళ మళ్ళీ ఏదో నేరం జరిగినట్టు టెలిఫోన్ ట్యాపింగ్ అంశం అసలు నేరమే కాదు. సాక్షాత్తు మరి కాంగ్రెస్ ప్రధానమంత్రి నాడు మన్మోహన్ సింగ్ గారే స్పష్టంగా చెప్పారు 9,000 ఫోన్లు దేశవ్యాప్తంగా ట్యాపింగ్ అయినాయని. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోకుండా, తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని అణచివేయడానికి. సుమిత్రానంద్ గారు, కేసీఆర్ కొద్దిసేపటి క్రితం కొంచెం ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అదే రూమ్లో విచారణ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇక్కడే నేను మొత్తం కొన్ని వేల మందితో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొదటి అడుగు ఇక్కడే పెట్టాను. తెలంగాణ కోసం బయట అడుగు కూడా ఇక్కడ నుంచే పెట్టాను, ఇంటి నుంచే. సో ఇక్కడే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నటువంటి అట్లాంటి దుస్థితి ఉంది అనేటువంటి కాస్త ఎమోషన్ అయినట్టుగా తెలుస్తుంది, బాధపడ్డట్టుగా తెలుస్తుంది. నిజమే కదా, సహజం కదా. ఆయనను దోషిగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టాలంటే ఆయన విచారణకు సహకరిస్తానన్నా కూడా, అన్ని రకాలుగా చెప్పినా కూడా ఇది అసలు కేసే కాదు. గతంలోనే తను చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. మళ్ళీ తెలంగాణ సమాజం ముందు బీఆర్ఎస్ ఏదో చేసిందన్నట్టుగా అభూత కల్పనలు, దుష్ప్రచారాలు, టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఓటుకు నోటు వ్యవహారంలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్తోనే దొరికినా అని రేవంత్ రెడ్డి గారు అనుమానం. సినిమా వాళ్ళే చేసిండ్రు, వాళ్ళే చేసిండ్రు, వీళ్ళే చేసిండ్రు అని చెప్పడం ఎంత దుర్మార్గం. ఎవరు వీళ్ళకి సమాచారం ఇచ్చిండ్రు? ఎక్కడిది? కేసీఆర్ గారు అదే నందినగర్ ఇంట్లో దినం రేయింబవళ్ళు అనేక గంటగానే ఓటుకు నోటులో ఈ ఫోన్ ట్యాప్ ద్వారానే బయటపడింది. ఆయన అనుమానం అది. ప్రభుత్వాలను మరి ఏదైతే బలహీనపరిచే కుట్రలు చేస్తారో, ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు చేస్తారో వాళ్ళవి కూడా మరి ఇంటెలిజెన్స్ బాధ్యత కాదా? ఇంకొకటి ప్రధానంగా తెలంగాణ వస్తే నక్సలైట్లు విజృంభిస్తారు, తెలంగాణ వస్తే రాడికల్స్ విజృంభిస్తారు, తెలంగాణ వస్తే రజాకాల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే శాంతి భద్రతలు క్షీణిస్తాయని సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేసి కృష్ణ కమిషన్ 8వ అధ్యాయంలో ఏం పెట్టింది? మరి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘాను పెంచవచ్చు. అనుమానితులు, నిందితులు, నేరస్తులు, తెలంగాణ ద్రోహులు వాళ్ళందరి ఫోన్ల మీద నిఘా పెట్టిందేమో. ఆ రకంగానే రేవంత్ రెడ్డి గారిని మరి బాబు గారి బ్రీపుడ్ను విన్నదేమో. ఆ రకంగానే రేవంత్ రెడ్డి గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగినరేమో. దానికి వాళ్ళ బీఆర్ఎస్ ఏదో తప్పు చేసిందన్నట్టుగా, మరి బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు ఏదో తప్పు చేసిందన్నట్టు దుష్ప్రచారాలు చేయడం అంతవరకు ఓకే. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకరిపైన విమర్శ. మరి కవిత కామెంట్స్ ఎట్లా చూడాలి? నేను బాధితురాలని, నా ఫోన్ ట్యాప్ అయింది అంటుందామె. ఎట్లా వీళ్ళకి ట్యాప్ అయిందని తెలిసింది? కవిత గారిదే. ఇంకొకటి వాళ్ళ అది నిజంగా ట్యాప్ అయితే కనుక నిఘా వ్యవస్థను, ఇంటెలిజెన్స్ వాళ్ళను మెచ్చుకోవాలి సార్. నేను చెప్తున్నా, స్వయంగా కేసీఆర్ గారి కూతురైనా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే కేసీఆర్ గారి ప్రమేయం లేదనే కదా అర్థం. కేసీఆర్ గారు నా కూతురు ఫోన్ ట్యాప్ చేయమని చెప్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వము మా పార్టీ ముఖ్య నేతది, మా ఎమ్మెల్సీది, మా ఎంపీది ఫోన్ ట్యాప్ చేయమని చెప్తుందా? నిఘా వ్యవస్థకు, ఇంటెలిజెన్స్ వాళ్లకు కవిత
వ్యవహారం ఏమైనా అనుమానంగా తోచిందేమో. ఆమె ఏం అనుమానం వ్యక్తం చేస్తుంది? కేసీఆర్ బిడ్డే, బీఆర్ఎస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి ప్రెసిడెంట్, ఆమె మీద ఏం అనుమానం ఉంటుంది? నేను అదే చెప్తున్నా కదా, ఒకవేళ మెచ్చుకోవాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు నిజంగా కవిత గారి ఫోన్ ట్యాప్ చేస్తే కనుక వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన అనుమానం ఆమె మీద కలిగిందో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆమె బయటకు వెళ్ళి నిందలు వేయడాన్ని. మరి అప్పుడేమన్నా చేయాలనుకున్నారేమో ప్రభుత్వాన్ని, అందుకే ఇంటెలిజెన్స్కి ఏమన్నా అనుమానం వచ్చిందేమో, అందుకే వాళ్ళు చేసిండ్రేమో. నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఉంటే, నిజంగా పార్టీకి తెలిసి ఉంటే పార్టీలో ముఖ్యులై చేయనిస్తారా? పార్టీలో ముఖ్యులై చేయనిస్తారా? కన్న కూతురు ఫోన్ ఎవరైనా ట్యాప్ చేయిస్తారా? అడ్డుకుంటారు కదా, ఆపుతారు కదా. నీకు ఏమైనా పిచ్చా? నా బిడ్డ అంటే మీ అలిగేషన్ ఏంటి సుమిత్రానంద్ గారు? ఇప్పుడు ఆమె అనుమానం వచ్చింది అంటారు. ఎందుకు అనుమానం వచ్చింది ఆమె మీద? ఎవరితో అంటే ఏంది? అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తోట, కాంగ్రెస్ తోట? నా అలిగేషన్ కాదు సార్, నా అలిగేషన్ కాదు. నిజంగా జరిగి ఉంటే, జరిగిందని నేను అనుకోను, నిజంగా జరిగి ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని మెచ్చుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం అందులో లేదని, ఎవరి ఫోన్ ట్యాప్ చేసిండ్రు, ఎవరి చేయగలిగినారు అనే దాంట్లో బీఆర్ఎస్ ప్రమేయం లేదు అని ఒకవేళ ఉంటే కనుక తన కుటుంబ సభ్యులై చేయనిస్తారా? దీన్ని బట్టే స్పష్టం కదా కేసీఆర్ గారి ప్రమేయం కానీ, హరీష్ రావు గారి ప్రమేయం కానీ, కేటీఆర్ గారి ప్రమేయం కానీ, సంతోష్ రావు గారి ప్రమేయం కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేదు. కేవలం ఇంటెలిజెన్స్ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించిండ్రు. ఇది అసలు కేసే కాదు, ఇది అంతా డొల్లా, ఇదంతా ట్రాష్, ఇది ఒక లొట్టపీస్ కేసు చెప్పాలంటే. రైట్. ఉదయం నుంచి కాస్త ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గర, ప్రధాన గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. 2 బారికేడ్స్ వేశారు, ఒకటి ముందు, ఇక్కడ ఒక బారికేడ్ వేశారు. వారిగా పోలీసు బలగాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆందోళనకారులేమో ఏదో రకంగా బయటికి వెళ్ళాలి, నందినగర్ నివాసానికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకుంటున్నారు. విజయోత్సవం చూస్తూ ఉన్నాం. మరొక పోలీస్ వాహనం వచ్చింది. ఇప్పటికే ఒక వాహనంలో కొద్దిమందిని తీసుకెళ్లి తరలించినటువంటి సిచ్యువేషన్. మరొక పోలీస్ వాహనం వచ్చింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. కొద్దిమంది దిష్టిబొమ్మ దహనం చేశారు. తర్వాత నందినగర్ నివాసం వద్ద ఆందోళన కొనసాగినటువంటి సిచ్యువేషన్ ఇది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. నగేష్ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఇంతమంది చూస్తారు. ఇదేంటండి, ఇది చాలా దారుణం, అన్యాయం. యావత్ తెలంగాణ ప్రజల లోపల మనుషులు గుండెలు ఉడికిపోతున్నారు. ఇప్పుడు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకునికే సిట్ నోటీసులు పంపడం, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇప్పటి వరకు కూడా ఏమని విచారిస్తారు? సిట్ గురించి ఎందుకు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని, తొలి ముఖ్యమంత్రి గారిని? అది అధికారుల బాధ్యత ఉండే, అది అధికారులు చూస్తుంటారు అవన్నీ విషయాలు. కేసీఆర్కి ఏం సంబంధం? కావాలని ఈ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల లోపల అందరినీ కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఏకధాటిగా రాబోయే రోజుల లోపల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్న మున్సిపాలిటీలు అన్నీ కూడా. కాబట్టి వీటిని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం. ఓసారి హరీష్ రావుకు, ఓసారి కేటీఆర్కు, ఓసారి సంతోష్ రావుకు, ఇప్పుడు లాస్ట్కు కేసీఆర్ గారికి. ఇవన్నీ కూడా పెద్ద డ్రామా అని ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఎవరికి కూడా చెప్పే పరిస్థితిలో వినేటట్లు లేరు. ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి కూడా. ఓటు స్టూడియో. సో మొత్తంగా తెలంగాణ భవన్ దగ్గర కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బహిరంగ స్థాయిలో కార్యకర్తలు చేరుకున్నారు. తమ నాయకుడు కేసీఆర్ను విచారించడం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగానని చెప్పి వారంతా ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే నందినగర్ నివాసం దగ్గర 4 అంచెల భద్రత, పోలీసు భద్రత కొనసాగుతుండగానే తెలంగాణ భవన్ దగ్గర కూడా ఆ స్థాయిలో కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సో సుమారుగా ఇంకో 2-3 గంటల పాటుగా కేసీఆర్ విచారణ జరిగే అవకాశం ఇప్పటికే గంట దాటిపోయింది. సో ఇంకో 2-3 గంటల పాటు కంటే సుమారుగా 8-9 గంటల వరకు కూడా ఆయన విచారించే అవకాశం కనబడుతోంది. విచారణ తదనంతరం మరి కేసీఆర్ ఎలా మాట్లాడతారు, బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా చూడాలి. నందినగర్ నివాసంలోని 2వ అంతస్తులో కేసీఆర్ని ప్రస్తుతానికి ఎక్కడైతే ఆయన తెలంగాణ ఉద్యమం వ్యూహరచన చేశారో అదే రూమ్లో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నట్టుగా ఆయన ఆ విచారణకు వెళ్లే ముందు కొంత భావోద్వేగంలో అయినట్టుగా తెలుస్తోంది. సో కేసీఆర్ని విచారించడం కేవలం రాజకీయ కోణమని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.